తిరుమలలో మే నెల అన్నింటా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి మే నెలలో 25,46,168 భక్తులు దర్శించుకున్నారు. 2025 మేతో పోలిస్తే 2026 మేలో అదనంగా 2,85,308 మందికి దర్శన భాగ్యం కలిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదో రికార్డు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ఇంతమందికి విజయవంతంగా దర్శన భాగ్యం కల్పించడం సాధ్యమైంది. నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూనే క్యూ లైన్ ఆగకుండా చర్యలు చేపట్టారు. 1.12 కోట్ల మందికి అన్న ప్రసాదాలు అందించారు. 2025 మే నెలతో పోలిస్తే 15.71 లక్షలు అధికం. మే నెలలో ఉండే ఆదాయం 120 కోట్ల రూపాయలకు చేరింది. 1.21 కోట్ల లడ్డు విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో 14,38,385 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బంగారు, వెండి, డాలర్ల అమ్మకం, రిసెప్షన్ ఆదాయం సహా వివిధ విభాగాల్లోనూ టీటీడీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. తిరుమల కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లలో 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 75,691 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకునేందుకు గాను 39,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.